అమెరికా ఇది ఎందరో భారతీయ విద్యార్థులకు కలల రాజ్యం. అక్కడికి వెళ్లి చదువాడానికి వేలాది మంది ఆరాటపడుతున్నారు. ఇల్లు వాకిలిని తాకట్టు పెట్టి తల్లిదండ్రులను వదిలేసి దేశం కాని దేశంలో ఉన్నత చదువుల కోసం ఎన్నో ఆశలు ఆశయాలతో అగ్రదేశంలో అడుగుపెడుతున్నారు. ఏదో ఒక యూనివర్సిటీలో చేరిన అనంతరం కొద్ది రోజులకే అంతు చిక్కని రీతిలో ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో భారత్లో అమెరికా ఇలా గత 40 రోజుల్లో 5 భారతీయ విద్యార్థులు అనుమానాస్పద రీతిలో మృత్యువాత పడ్డారు. వారి మరణాల వెనుక మిస్టరీ ఏమిటి అన్నది అమెరికా పోలీసులు కూడా గుర్తించలేకపోతున్నారు. అమెరికా డీమ్ భారతీయులను చంపేస్తోంది. అసలు భారతీయ విద్యార్థులు ఎందుకు అమెరికాలో చనిపోతున్నారు? వారి మరణాల సీక్రెట్ ఏంటి? వాజ్ ది స్టోరీ. అమెరికా డ్రీమ్ భారతీయులను చంపేస్తోందా? భారత విద్యార్థుల మోడల్స్ మిస్టరీ ఏంటి? అమెరికా చదువులంటే డేంజరేనా? అమెరికా గురించి భారతీయులు పునరాలోచించుకోవాల్సిన సమయం వచ్చేసిందా? అమెరికాలో స్థిరపడటం, చదువుకోవటం డేంజరేనా? ఈ ప్రశ్నలకు తాజా పరిణామాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో ఇటీవల చోటు చేసుకుంటున్న వరుస భారతీయ విద్యార్థుల మరణాలు కలవరానికి గురి చేస్తున్నాయి. ఇటీవల ఓ విద్యార్థి చనిపోగా మరొక విద్యార్థి తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. భారత సంతతికి చెందిన సమీర్ కామత్ అనే 23 ఏళ్ల విద్యార్థి మృతదేహాన్ని ఇండియానాలోని వారెన్ కౌంటీ పోలీసులు గుర్తించారు. అసలు సమీర్ కు ఏమైంది? అతన్ని ఎవరైనా హత్య చేశారా? భారతీయ సంతతికి చెందిన వాడైనందుకే అతడు హత్యకు గురయ్యాడా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే సమీర్ కు అమెరికా పౌరసత్వం ఉంది. అతడు ఇండియానా రాష్ట్రంలో పర్డ్యూ యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఈ ఏడాది పీహెచ్డీ కోసం సమీర్ ఇండియానా నుంచి మెసచ్యూసెట్స్ కు వెళ్లిపోయాడు. ప్రస్తుతం అతడు మెసచ్యూసెట్స్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తున్నాడు. 2025లో అతడి పీహెచ్డీ పూర్తి కానుంది. అంతలోనే అతడి కలలు కలలయ్యాయి. సమీర్ హత్యకు గురైన ప్రదేశం అటవీ ప్రాంతం. ప్రజలు ఎక్కువగా పక్షులను, పుట్టగొడుగుల సాగును వీక్షించేందుకు ఆ ప్రాంతానికి వెళుతూ ఉంటారు. అయితే అక్కడ సమీర్ మృతదేహం లభించడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సమీర్ మృతిపై దర్యాప్తు జరుపుతోన్నట్టు మెసచ్యూసెట్స్ పోలీసులు వెల్లడించారు. అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే, అమెరికాలో విద్యార్థులు సురక్షితంగా ఉన్నారని ఎలా నిర్ధారిస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు మీరు ఈ వీడియో చూడాల్సిందే. ఈ వీడియోలో ఓ వ్యక్తిని ముసుగు వేసుకున్న గుర్తు తెలియని దుండగులు వెంటాడారు. పరుగులు పెడుతున్న వ్యక్తి పేరు సయీద్ మజాహిర్ అలీ. అతడు హైదరాబాద్ కు చెందిన విద్యార్థి. అమెరికాలోనే చదువుతున్నాడు. ఫిబ్రవరి 4న అలీని వెంటాడి మరీ దాడి చేసి అతడి వద్ద ఉన్న వాటిని దోచుకున్నారు. దుండగుల్లో ఒకరు గన్ తీసి పాయింట్ బ్లాంక్ రేంజ్ లో పెట్టి బెదిరించాడు. ఈ ఘటన చికాగోలో చోటు చేసుకుంది. చికాగో అనేది అమెరికాలోని అతి పెద్ద నగరాల్లో ఒకటి. దాడికి గురైన తర్వాత అలీ హెల్ప్ కోసం కాల్ చేశాడు. తాను ఆహారం ప్యాకెట్ తో వస్తుండగా నలుగురు తనపై దాడికి దిగినట్టు వెల్లడించాడు. సమీపంలోనే తన ఇల్లు ఉందని, తనను ఇక్కడే కొట్టి ఫోన్ కూడా దొంగిలించినట్టు అలీ వెల్లడించాడు. సాయం చేయండి బ్రో ప్లీజ్ అంటూ అలీ వేడుకున్నాడు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాస్టర్స్ పూర్తి చేయడానికి 6 నెలల క్రితం సయీద్ అమెరికాకు వెళ్లాడు. ఇండియానాలోని వెస్లియాన్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు. అయితే దాడి జరిగిన తర్వాత తన భర్త షాక్ కు గురైనట్టు సయీద్ భార్య వెల్లడించింది. సయీద్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఈ దాడి విషయంలో అక్కడి దర్యాప్తు అధికారులు ఏం చేశారు అంటే, తన భర్తకు సరైన చికిత్సను అధికారులు అందించలేదని అతడి భార్య ఆవేదన వ్యక్తం చేసింది. ట్రీట్మెంట్ సంగతి సరే, ఇంతకు సయ్యద్ పై దాడి చేసిన 4 దుండగుల్ని పోలీసులు పట్టుకున్నారా అంటే, పోలీసులు ఎవరినీ అరెస్ట్ చేయలేదని నివేదికలు చెబుతున్నాయి. ఇప్పటికీ నిందితుల కోసం దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. అయితే సయ్యద్ అమెరికా మీడియాతో మాట్లాడుతూ అమెరికా తన డ్రీమ్ అని, ఇక్కడ మాస్టర్స్ చదువుకోవాలని వచ్చానని వెల్లడించాడు. ఈ దాడితో తనకు భయం కలుగుతోందన్నాడు. తన విషయంలో అమెరికా పోలీసులు విఫలమయ్యారని ఆరోపించాడు. అయితే సయీద్ అదృష్టమని చెప్పాలి. ఎందుకంటే అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ గత 40 రోజుల్లో అంతు చిక్కని విధంగా 5 భారతీయ సంతతి విద్యార్థులు అమెరికాలో మృతి చెందారు. వారి మరణానికి కారణం ఏమిటి అనేది మిస్టరీగానే మిగిలిపోయింది. అసలు ఎందుకు యువ విద్యార్థులు అమెరికాలో ప్రాణాలు కోల్పోతున్నారు? అమెరికా చదువుకోవడానికి అనువుగా లేదా? మత్తు పదార్థాలకు బానిసైన ఓ వ్యక్తి చేతిలో 25 ఏళ్ల వివేక్ సేని హత్యకు గురయ్యాడు. నిజానికి డ్రగ్ అడిక్ట్ కి ఆహారాన్ని వివేక్ అందించి సాయం చేయబోయాడు. కానీ ఆ డ్రగ్ అడిక్ట్ మాత్రం వివేక్ పై దాడి చేసి చంపేశాడు. 19 ఏళ్ల బేరారి శ్రేయస్ రెడ్డి ఓహియోలో శవమై కనిపించాడు. హైదరాబాద్ కు చెందిన శ్రేయస్ సిన్సినాటిలో టెండా బిజినెస్ స్కూల్లో విద్యనభ్యసించేందుకు వెళ్లాడు. అతడు ఎలా చనిపోయాడనేది కూడా మిస్టరీగానే మిగిలిపోయింది. అతడి తీరుపై అక్కడి దర్యాప్తు అధికారులు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదు. అయితే ఎలా చనిపోయాడన్నది మాత్రం వారు నిర్ధారించలేదు. మరో ఇండో అమెరికన్ అకుల్ దావన్ సైతం ఇల్లీలోని ఛాంపియన్ లో మృతి చెందాడు. సమీర్ కామత్ చేరిన పర్డ్యూ యూనివర్సిటీలోని మరో విద్యార్థి నీలాచార్య కూడా చేరాడు. అయితే నీలాచార్య క్యాంపస్ నుంచి అదృశ్యమయ్యాడు. అతడికి ఏమయ్యిందో ఇప్పటికీ తెలియదు. భారత్లో ఉన్న అతడి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నీలాచార్య వెరీ బ్రైట్ స్టూడెంట్.
బోర్డు ఎగ్జామ్ 95% మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. 10+2లో 97.2% టాప్ మార్కులు సాధించాడు. అతడు టాప్ కంపెనీల్లో ప్రతిష్టాత్మక శిక్షణ కూడా పొందాడు. కానీ అంతలోనే నీల్ జీవితం ముగిసిపోయింది. అయితే ఈ అనుమానాస్పద భారతీయ విద్యార్థుల మృతి కేసుల్లో అమెరికా పోలీసులు ఎలాంటి దర్యాప్తు నిర్వహిస్తున్నారు? దర్యాప్తులో ఎలాంటి విషయాలను గుర్తించారు? చికాగోలో విద్యార్థిపై దాడి జరిగింది. మరో విద్యార్థి మృతి చెందాడు. ఇద్దరు పడ్జు యూనివర్సిటీ విద్యార్థులు అంతుచిక్కని రీతిలో మృతి చెందారు. మృతులపై ఎలాంటి అక్రమాలకు పాల్పడినట్టు వారిపై ఫిర్యాదులు లేవు. అభ్యంతరకరంగా వ్యవహరించిన దాఖలాలు కూడా లేవు. కానీ రోజుల వ్యవధిలోనే భారతీయ విద్యార్థులు అనుమానాస్పదంగా మృతి చెందుతున్న ఘటనలు చోటు చేసుకుంటుండడం కలకలం రేపుతోంది. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించే భారతీయ విద్యార్థులకు అమెరికా బెస్ట్ గా నిలుస్తుందంటూ గత ఏడాది భారత్లోని యుఎస్ ఎంబసీ ఎంతో గర్వంగా ప్రకటించింది. భారత్ నుంచి యుఎస్ కు వెళ్లే విద్యార్థుల సంఖ్య 35% పెరిగిందని గొప్పలు చెప్పింది. అమెరికాలోని మొత్తం 10 లక్షల మంది విదేశీ విద్యార్థుల్లో భారతీయులు 25% ఉన్నారు. అంటే 2,50,000 మంది భారతీయులు అమెరికాలో చదువుతున్నారన్నమాట. అయితే వారు సురక్షితంగా ఉండేందుకు అమెరికా ఎలాంటి రక్షణ కల్పిస్తోంది? వారికి అమెరికా ఎందుకు పీడకలగా మారింది? సాయుధ వ్యక్తులు ఎందుకు భారతీయులపై దాడి చేస్తున్నారు? ఒక మంచి పని చేసినందుకే వివేక్ సేని ప్రాణాలు కోల్పోయాడా? నీలాచార్య ఎందుకు తన కలను తీర్చుకోలేకపోయాడు? ఈ ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పడం లేదు. తల్లిదండ్రుల్ని, వారి కుటుంబాలను వదిలి యువకులు ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రపంచవ్యాప్తంగా తరలి వెళ్తున్నారు. అమెరికాలో ఉన్నత చదువులు, ఉద్యోగాల డ్రీమ్ నెరవేరకపోగా వారు ప్రాణాలను కోల్పోతున్నారు. అయితే వారు భారతీయులు కాబట్టి హత్యకు గురవుతున్నారా అనేది అమెరికా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. భారతీయ విద్యార్థులు కూడా పునరాలోచించుకోవాల్సిన అవసరమూ ఉంది. నిజానికి ఈ 5గురు విద్యార్థుల గురించే ఈ కథనంలో ప్రస్తావించాం. వారు కాకుండా ఉద్యోగాలు చేసుకునేవారు కూడా తరచూ దాడులకు, హత్యలకు గురవుతున్నారు. ఆ లెక్కలన్నీ చెబితే మాత్రం అమెరికా అంటే భయం కలగక మానదు.